సంవత్సరం తర్వాత బెట్టింగ్లలో కావచ్చు, అప్పులు కావచ్చు, ఇంకోటి XYZ ఏదైనా సరే ఆయనకు సంబంధించిన ఏదైతే చనిపోయాడో ఆయనను సంవత్సరం తర్వాత పరామర్శించడము, అలాగే అక్కడికి వెళ్ళిన తీరు ఎలాగా, ముందు రోజు ఎస్పీ గారు ఏం చెప్పారు, అక్కడ గ్రామము చాలా చిన్న గ్రామము, మీరు వెళ్ళే ప్రాంతం వచ్చేసి చాలా చిన్న రోడ్డు, అక్కడ బహిరంగ సభలు అలాంటివి పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేము, బికాజ్ ఆఫ్ హ్యూమన్ లాస్ ఎక్కువ ఉంటుంది. పోలీసుల ప్రధాన కర్తవ్యం ఏమిటి, లా అండ్ ఆర్డర్ ని, ప్రజల ప్రాణాలని కాపాడడం. ఆ ఉద్దేశంతో, మంచి ఉద్దేశం ఇది, ప్రభుత్వం చెప్పేది కూడా ఏముండదు. ప్రభుత్వము ఒకవేళ ఈ ఫోర్స్ చేసినా కూడా పోలీసులకంటూ కొన్ని విచక్షణ జ్ఞానం ఉంటుంది, అలాగే వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఉన్న మొట్టమొదటి అధికారులు. వాళ్ళు మంచి ఉద్దేశంతో ఎస్పీ గారు చెబితే వీళ్ళు ఏమన్నారు, ఎట్లయితుంది, వాళ్ళకు అనుమతి ఇచ్చారు కదా మాకెందుకు ఇయ్యరు అని ఒక రాంగ్ ప్రొజెక్షన్ కావచ్చు, మూర్ఖత్వంతో ఎలాగే మొదలు పెట్టారు. సరే, అప్పటికి గవర్నమెంట్ వాళ్ళలాగా, గత గవర్నమెంట్ లాగా కూటమి గవర్నమెంట్ పనిచేయదు కాబట్టి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి కాబట్టి మళ్ళీ తిరిగి ఒక 100 మందితో వెళ్ళండి, పరామర్శనే కదా, సంతాపమే కదా, వెళ్ళి మీరు సంతాపాన్ని తెలియజేసుకోవచ్చు అని ఒక 3 కార్లు. ఎందుకంటే గ్రామం, నేను ఇందాక చెప్పినట్టు ఆ గ్రామం వైడ్ అంతది కాదు, విశాలమైన రోడ్లు కాదు, గ్రామం చాలా నేరోగా ఉంటది. సభ జరపడానికి ఒక 30,000 మంది వస్తారని వైసీపీ వాళ్ళు ఇచ్చిన లెటర్లో చెప్పారు. 30,000 మంది వస్తారు, దాదాపుగా 100-1,500-100-200 కార్లు వస్తాయి అన్నట్టు వాళ్ళు ఎస్పీ గారికి లెటర్ ఇస్తే, ఇంత జనాన్ని మేము అకామిడేట్ చేయలేము, ఆ గ్రామంలో చాలా తోపులాట, ప్రాణ నష్టం వస్తుందంటే, అయితే ఒక 100 మందితో ఒక 3 కార్లతో వెళ్ళండి, అనుమతిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మొబిలైజ్ చేసుకున్నారు, ఎలాగే సిద్ధం సభల్లాగా జనాన్ని తరలించి అక్కడ ఇందాక చెప్పినట్టు 2 ప్రాణాలు పోయాయి. అయితే నేను ఒక క్లారిటీ ఇస్తున్నా, నేను ఓపెన్ గానే, వృద్ధుడు కాన్వాయ్ వల్ల చనిపోలేదని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. సో అది ఆయన ఆల్రెడీ ఇంతకు ముందు వేరే వాహనం వెళ్తూ ఉండగా జరిగిన ప్రమాదము. అయితే రెండో వ్యక్తి వచ్చేసి గుండెపోటుతో చనిపోయాడు. అది రెండో మరణం. అది ఆయనకు ఆ సభలకు రావడం వల్ల జరిగిందా, లేకపోతే ఆయనకు మనం గుండెపోటు వచ్చిన వాళ్ళని మనం ఏమి చేయలేము. సో నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నాను, నాకు అలాంటి భేషాలు ఏమో, అబద్ధాలు అసలు చెప్పన్న అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటి, అక్కడికి వచ్చిన ప్రజల అంటే వాళ్ళ క్యాడర్ ఆలోచన తీరు ఎలా ఉందనేది ముఖ్యంగా మనం ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. సంవత్సరం తర్వాత పరామర్శకు రావడము, ఒక విగ్రహావిష్కరణకు రావడము, అక్కడ వచ్చి ఆ రాజకీయ పరమైన మాటలు ఏవైతే, మన గవర్నమెంట్ 3 ఏళ్లలో వస్తుంది, 4 ఏళ్లలో వస్తుంది, వెయిట్ చేయండి, సినిమా చూపిస్తాం అంటూ పదే అంటే బెదిరింపు ధోరణి, పోలీసు వాళ్ళను ఎక్కడున్నా లాక్కొస్తాం, సప్త సముద్రాలు, ప్రజలనైతే ఓపెన్ గానే చెప్తున్నారు, మేము వస్తే గిన మీ పని ఉండదు అని. దానికి ఉదాహరణ ఎప్పట్లాగే వారి ఆలోచన విధానానికి సంబంధించిన ఒక పెద్ద ఉదాహరణ ఇది. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియానే కాదు, జనాలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఫ్లెక్సీల రూపంలో రాసి డైరెక్ట్ గా ప్రజల ముందు పెడుతున్నారు. ఒకసారి చదువుతాను, తెలియాలి కదా. 2029 వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు. ఎలాగా? గంగమ్మ జాతరలో, మన తిరుపతికి సంబంధించే తెలుసు కదా మీకు, గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇది ఒక క్యాడర్ పెట్టుకున్న ఫ్లెక్సీ. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు టీవీ డిబేట్లలో కూర్చొని, మన వైసీపీ అధికార ప్రతినిధిగా కూర్చున్న ఆయన ఒక టీవీ ఛానల్లో కూర్చొని 2029 ఎలక్షన్లలో సాధారణ మెజారిటీ 80 వచ్చినప్పటి నుంచి ఇలాగా చిటికలేస్తూ, ఇలాగా సాధారణ మెజారిటీ వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క టీడీపీ కూటమి నాయకులు ఇలా పారిపోతారు. ఎక్కడ? టీవీ డిబేట్లలో, ఇంటర్వ్యూలలో చెప్పిన మాట ఈ అధికార ప్రతినిధి. అంటే అర్థం ఏంటి? వాళ్ళ నాయకుడి మనస్తత్వాన్ని తగినట్టు, క్యాడర్కు తగినట్టు, నాయకులకు తగినట్టు వారి ప్రవర్తన విధానం అనేది ఎలా ఉంటుందో ఆన్ రికార్డ్ వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు గతంలో చేసిన 5 ఏళ్ల పరిపాలనలకు సంబంధించిన 11 వచ్చాయి, ఇలాంటి వైసీపీ అధికార ప్రతినిధి వల్ల ఇంకో 10 సీట్లు పోయాయని ఎన్నిసార్లు వీళ్ళకి చెప్పినా కూడా ఫేవర్ గానే, ఇలా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు, మీ వల్ల 10 సీట్లు పోయింటాయని ఈయనకు చెప్పినా కూడా ఈయన మళ్ళీ అదే ఆలోచన ధైర్యంతో ప్రజలను బెదిరింపు, భయపెట్టి చంపుతామంటూ డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు ఓపెన్ గా. సో ఇలాంటి ఆలోచనలతో ఉన్న ఒక పార్టీ ఒక ప్రతిపక్ష హోదా లేకోకుండా, ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లెక్కి కూడా అడుక్కుంటూ, మాకు ప్రతిపక్ష హోదా కావాలి, మదిగో మాకు ఇంత సైన్యం ఉంది, మరి ఆ సైన్యం ఏం సైన్యం అనేది మనము
ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వివరాలన్నీ ఇస్తున్నాను. ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే రౌడీ షీటర్ల గురించి ఆయన మాట్లాడాడు ఇందాక వైసీపీ ప్రతినిధి గారు. రౌడీ షీటర్ల పరామర్శకు వెళ్తారా అని. మన పార్టీలో రౌడీ షీటర్లు కాదు, ఏకంగా చంపిన వాళ్ళకే మనం మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చి కూర్చోబెట్టాం. ఇంకా క్యాడర్లో రౌడీ షీట్లకు ఆల్రెడీ చంపడానికి వచ్చినప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్నాడుకు సంబంధించిన ఆయన ఏకంగా మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు కదా. సో ఆయన రౌడీ షీటర్లా కాదా, ఎలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ లిస్ట్ తీస్తే మనకి ఈ డిబేట్ సరిపోదు. కాబట్టి వైసీపీ ఆలోచన విధానం ప్రజలకి మరోసారిగా నిన్న పర్యటన ద్వారా అర్థమైంది ఏంటంటే, వీళ్ళు అధికారంలో లేనప్పుడే మనుషుల్ని చంపేస్తామంటున్నారు. ముఖ్యంగా నిన్న పర్యటనలో ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి పోలీసులతో, అంతకుముందు కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన విధానము, ఈడ్చి పారేయడము, పోలీసుల్ని బెదిరించడము. సో ప్రతి నాయకుడు ఆ యొక్క టెంపోని ఎదిరించడము, చట్టాన్ని చేతులోకి తీసుకోవడము, తిరుపతికి సంబంధించి చెవిరెడ్డి ఆయన పోలీసులతో ప్రవర్తించే విధానము ఎలాగ ఉంది వీళ్ళ బిహేవియరు ఎప్పుడు 11 సీట్లు వచ్చినప్పుడు కూడా. సో వీళ్ళ అధికారంలోకి వస్తే 29లో అంటూ ఊహించుకుంటూ చేసే ప్రయత్నాలు, ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయంటే రప్ప 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 గంగమ్మ జాతర నరకడాలు వరకు వెళ్తున్నారు మనుషుల్ని. అంటే ఆలోచనలు ప్రతిబింబిస్తున్నారు ఓపెన్ గా, వీరి ఆలోచనలు చూపిస్తున్నారు. దీన్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఏం చేసుకోవాలి భవిష్యత్తు గురించి ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే వివేక్ గారు. సార్ వస్తాను సార్. అజయ్ కుమార్ గారు, ఇవాళ ఇంకొక బ్రేక్ ఒకటి ఉంది. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ ప్లీజ్.